టెక్సాస్లో H1B బ్యాన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ బ్యాన్ ప్రతి ఒక్కరికి అప్లై అయ్యేది కాదు. అండ్ ఆల్సో క్యాప్ ఏదైతే ఉందో క్యాప్ ఆఫ్ 85,000 గ్రీన్ H1Bs ఏవైతే ఉంటాయో ఆ క్యాప్లో ఉన్న వాళ్ళకి అస్సలు అప్లికబుల్ కాదు. అది ఎందుకంటే అది అప్లై చేసింది స్టేట్ స్పెసిఫిక్ కంపెనీస్ ఆర్ స్టేట్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంటిటీస్ వాటిలో H1Bని ఫుల్ టైమ్గా హైర్ చేసుకునే వాళ్ళని హైర్ చేసుకోవద్దు అన్నారు. దానిలో నాన్ క్యాప్ H1B. ఓకే, H1Bలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో క్యాప్ H1B, అదేదంటే మనం రెగ్యులర్గా అప్లై చేసేది ఎవ్రీ ఇయర్ 85,000 ఉంటాయి కదా. అది కాకుండా నాన్ క్యాప్ H1B అని ఉంటుంది. అది ఎప్పుడైనా అప్లై చేయొచ్చు, ఎవరైనా అప్లై చేయొచ్చు. కాకపోతే ఆ H1Bలో అమెరికాలోకి వస్తే నువ్వు ఎవరైతే అప్లై చేసారో లైఫ్ టైమ్ వాళ్ళకే పనిచేయాలి. ఇంకోరికి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి షిఫ్ట్ అవ్వడానికి నీకు స్కోప్ ఉండదు. సో యూఎస్లో నాకు అర్థమైంది ఏంటంటే నాన్ క్యాప్ H1Bs నేను ఒకప్పుడు ఏమనుకున్నా అంటే మేబీ రెగ్యులర్ H1Bsలో 20% ఉంటాయి అనుకున్నా. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నాన్ క్యాప్ H1Bలో కంపేర్ చేస్తే క్యాప్ H1Bలో 20% ఉన్నాయని నాకు అర్థమైంది. అంటే క్యాప్ H1Bలు ఇయర్లీ 85,000 ఉంటే నాన్ క్యాప్వి 500 నుండి 600Kలు ఉన్నట్టున్నాయి. అక్రాస్ ద కంట్రీలో ఎవ్రీ స్కూల్లో ఎవ్రీ యూనివర్సిటీలో ఈ నాన్ క్యాప్ H1Bలోకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లెక్చరర్స్ కానీ, నర్సెస్ కానీ, హాస్పిటల్స్లో లేకపోతే స్కూల్లో టీచర్స్ కానీ. అండ్ ఈ నాన్ క్యాప్ H1B వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్ అనేది ఇప్పుడు స్పెషాలిటీ ఆక్యుపేషన్ కైండ్ ఆఫ్ రూల్ ఏదైతే పెట్టిండో అంత స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్ అనేది నాన్ క్యాప్ వాళ్ళకి లేదు. ఓకే, సో ఓవరాల్గా టెక్సాస్లో పెట్టిన H1B బ్యాన్ అనేది నాన్ క్యాప్ వాళ్ళకి మేజర్గా 99% నాన్ క్యాప్ H1B వాళ్ళకి అప్లై అవుతుంది. రెగ్యులర్ H1B వాళ్ళకి అప్లై అవ్వదు.